I'm not talking about the result. I'm talking about the experience. నాగార్జున గారు ఇక్కడండి, నాగార్జున గారు ఇక్కడ ఇటువైపు. హాయ్ అండి, ఇక్కడ. లైట్లు మొహాన్ని కొడుతున్నాయి, కనపడట్లేదు. ఓకే ఓకే. ఈ సినిమాకి ఈ మధ్య కాలంలో సినిమా డేట్ మారిందంటే బిజినెస్ లెక్కలు ఓటీటీ చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి కదా. Right. వాటిని ఏవి లెక్క చేయకుండా ఇన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చారు టీంకి. దేనికోసం లెక్కలు నిజంగా మారినాయా ఓటీటీకి సంబంధించి? లెక్కలు మారలేదండి. కేవలం మనకి నచ్చకుండా సినిమా ప్రేక్షకుల ముందు పెడతాం చాలా తప్పు. ఇది ఫస్ట్ మనకు నచ్చాలి, మేము తీసిన సినిమా మాకు నచ్చాలి. ఇది ఏ ఓటీటీ కోసమో ఎవరి కోసమో సినిమా ముందు పెట్టకూడదు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఐ షుడ్ అపాలజైజ్. ఇప్పటి వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు ఏ సినిమా కానీ. 3 నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తాను, 4 అంటే 4లో నేను అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇప్పటి వరకు తప్పలేదు నేను డేటు. బట్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 26 జూన్కి సినిమా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ జూన్ 1కే సినిమా చూసుకున్నాము, 26 జూన్కి రిలీజ్ అవుతాక రెడీ అయింది. అరౌండ్ 15th జూన్కి నాగవంశీ అండ్ కిషోర్ అండ్ అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షను, నవీన్ నూలి ఎడిటరు అండ్ వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ వచ్చి నా దగ్గర దీన్ని మాకు ఇంకొక 2 వీక్స్ టైం ఇస్తే దీన్ని ఇంకా బాగా వీ కెన్ మేక్ ద ప్రోడక్ట్ ఈవెన్ బెటర్ అని చెప్పినగానే నేను ఒప్పుకున్నాను నేను. అండ్ ఎస్, దే నో నంబర్స్ చేంజ్, బట్ ద ఫిలిం హెస్ గాటన్ ఫిలిం ఇంకా చాలా బాగా తయారైంది. నాగార్జున గారు ఇక్కడండి సార్, ఇక్కడ ఇటు సైడ్ సార్. యా, అయితే బేసికల్లీ నామకరణం అనేది ఒక్కసారి జరుగుతుంది. బట్ అఖిల్ గారికి ఫ్యాన్స్ అందరూ నాకు అఖిల్ అని చెప్పి నామకరణం చేయాలి అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. దానికి ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? టైటిల్స్లో అఖిల్ గారిది ఏమన్నా పేరు మారుతుందా? అఖినేని. ఓకే, ఇంకొకటి అఖిల్ గారు, బేసికల్లీ ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ పెయిన్ గురించి చెప్పారు కదా. ఎవరికైనా హీరో అన్నాక కమర్షియల్ సక్సెస్ అనేది కంపల్సరీ ఎవరైనా చూస్తారు, మీ ఫ్యామిలీలో అందరికీ ఉంది. సో ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు, మీ హోప్ ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు చాలా పెయిన్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ అండ్ సక్సెస్ అనేది నీడ్. సో ఎలా అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్కి ఎట్లా? ఈ సినిమా మనం కమర్షియల్గా ఆలోచించలేము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి మేడ్. అందుకే ఆయన దాని వెనకాల పెద్ద జర్నీ ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం, ప్రేమించి పనిచేసాం, చాలా రెస్పెక్ట్ ఇచ్చాం ఈ స్క్రిప్ట్కి. డిమాండ్ చేసిందా అలా రాసుకుని వచ్చారు ఆయన. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దేర్ ఈజ్ నో కమర్షియల్ క్యాల్కులేషన్ విత్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్ ఎఫర్ట్స్. నేను ఇది చాలా జెన్యూన్గా చెప్తున్నాను. జెన్యూన్ ఎఫర్ట్ టు పుట్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. కథ విన్న వెంటనే ఈ కథ జరగాలి, ఈ కథ తీయాలి మనం. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ టు అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ వెన్ వీఆర్ హియరింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సో స్పెషల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ దిస్. వాట్ ఇట్ విల్ బ్రింగ్ మీ టు 10th July మనం చూద్దాం. It is a genuine attempt from all of us, not just me. That is why I'm not speaking only on my behalf. I know from this seat here, from Taman to that side, and all the people behind, నాకు తెలిసి ఎంతమంది కష్టపడ్డారు దీనికి. ఈయన అఖిల్ సాయిల్ పట్టేసుకున్నాడు, నా వెనకాల ట్రక్కులు లారీలు సాయిల్ పట్టేసుకున్నారు అందరూ. సో నాతో చాలామంది పనిచేశారు. నాకు సార్ హాయ్ సార్. సార్ అంటే మీరు యాజ్ ఎన్ యాక్టర్ చాలా వ్యాస్ట్ కెరియర్ మీది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అఖిల్ గారు 10-11 ఇయర్స్లోనే మీరు మీ లైఫ్లో మీ కెరీర్లో ఎంత చూసారో అంతా చూసేసారు. అండ్ ఎక్కడ చూసారండి? చూసారండి సార్. సార్ అంటే యాజ్ ఏ ఫాదర్ చాలా, అంటే నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా సినిమా గురించి నాకు సార్ చాలా కథను నమ్మారు అని చెప్పి అందరూ చెప్పేవారు. సో యాజ్ ఏ ఫాదర్, ఒక ఫ్యామిలీగా, లేకపోతే ఒక ఫ్యామిలీ లెగసీగా, how important is this film for you, me personally? It is as important for any father who has a son and who's doing something. It's as important.
ఏ తండ్రికైనా బిడ్డ బాగుంటే ఒక యు ఫీల్ హ్యాపీ, యూనో. బిడ్డ బాగుంటే, బిడ్డకి బాగా సక్సెస్ వస్తే యూ ఫీల్ హ్యాపీ, సేమ్ హ్యాపీనెస్. అండ్ నిజంగా లాస్ట్ ఫిలిం ఇంత నేను బాగా ఇన్వాల్వ్ అయి చేసింది మనం, అది కేవలం నాన్నగారి కోసం చేశాను. ఆయన నా తండ్రి, ఈయన నా బిడ్డ. సో ఇది అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేసింది ఈ కథ. అండ్ అందరూ దే యూస్ టు కమ్ టు మీ. నేనేదో సెట్స్కి వెళ్ళి చేయటం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీ తమన్తో మాట్లాడతాం అప్పుడప్పుడు మ్యూజిక్ గురించి, అట్లాగే మన నందుతో మాట్లాడతాం సినిమా గురించి. ఇట్ ఈస్ జస్ట్ ఏ తండ్రి అయినా తన బిడ్డ కోసం ఒక సక్సెస్ కోరుకుంటారు చూడండి, అంతే. సో అంతకనే మనంలాగా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుందంటారా? See, that is not in my hands. నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. వాట్ ఐ హ్యావ్ డన్. నన్ను ఓన్ చేసుకోండి, నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ కానీ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయనతో ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్గా? అంటే వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్, ఇంత పాజిటివిటీ ఏ సినిమా కానీ వచ్చిందా? నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ ఎడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్, అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో, మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేశాను సార్, జెన్యున్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకండి? వై ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. ఈ సినిమాకి ఏం నెసరీ నేర్చుకున్నాను. అండ్ ఐ థింక్ ద కామ్నెస్ is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు కామ్ అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆలోచిస్తున్నాను. కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. Thank you. అఖిల్ గారు